పల్నాడు జిల్లాలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటించడం తమ వైసీపీ కార్యకర్తల పోరాట విజయంగా ఆయన అభివర్ణించారు. అభివృద్ధి విషయంలో అధికార పక్షం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ తమతో పోటీ పడాలని ఆయన డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో పురోగతిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎరపతినేని తప్పుడు లెక్కలు చెప్పారని, పూర్తి గణాంకాలు తమ వద్ద ఉన్నాయని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే అదిరేది లేదని, తమ ప్రభుత్వం రాగానే 3 రెట్లు కేసులు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే గతంలో మీరు చూశారు, సెల్ఫీ ఛాలెంజ్లు గాని అనేక రకాల పోరాటాలు చేసి చివరికి మొన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి యావత్ జిల్లా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే చివరికి ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పోని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు పరిగెత్తాడు 4-5 నెలల క్రితం. నిన్న అసెంబ్లీలో కూడా ఎట్టన్నా ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని అడుగుతున్నా అంటే అది వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల పోరాటమే అని తెలియజేస్తున్నా. కానీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడే ఎమ్మెల్యేని ఎరపతినేని శ్రీనివాసరావు గారినే చూస్తున్నా. తన జీవితంలో ఏ రోజు ఈ ప్రాంతంలో ఒక కాలేజ్ ఒక హాస్పిటల్ కట్టని వాడు అంటాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు 28% పూర్తయిందట, తెలుగుదేశం వచ్చిన సంవత్సరంన్నరలో 50% పూర్తయిందట. నేను మొదటి నుంచి చెప్తున్నా, శ్రీనివాసరావు గారు మీరు లెక్కల్లో వీకు, కాస్త లెక్కలు చూసుకోండి అని చెప్తుంటా. చూసుకోడు, మాట్లాడతాడు, చిక్కుతాడు, అపహేళన అవుతుంటాడు. కనీసం పేపర్ చూసైనా అసెంబ్లీలో కరెక్ట్ గా చెప్పాలి కదా. మరి వాళ్ళ లెక్కలు మాకేసినట్టున్నాడు. వాళ్ళ సంవత్సరంలో ఖర్చు పెట్టింది మాకేసి, మా టైంలో ఖర్చు పెట్టింది వాళ్ళకి వేసినట్టున్నాడు. ఇప్పటికీ అక్షరాల సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఏది 2020-21 నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు.